హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే బిర్యానీలో వాడుకునే గరం మసాలా పొడిని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. దాంతోపాటు ధనియాలు జీలకర్ర పొడిని కూడా చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చేస్తే ఈ గరం మసాలా పొడి అనేది చాలా బాగుంటుంది. వెజ్ కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ దేంట్లోనైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కూడా డిఫరెన్స్. కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ కొంచెం వేసుకున్న చాలు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బయట కొన్న మసాలా పొడికి మనం హోమ్మేడ్ చేసుకున్న మసాలా పొడికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా రెడీ చేసుకున్న గరం మసాలాని మనం 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకుంటే ఒక 6 months వరకు ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా ఒక 2 months సరిపడినట్టు చేసుకుంటాను, అంతకుమించి ఎక్కువ చేయను. మళ్ళీ అయిపోతే చేసుకోవచ్చు కదా ఫ్రెష్గా అని కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను. ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు, కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన దగ్గర ఉన్న స్పైసెస్ని బట్టి క్వాంటిటీని చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న పౌడర్స్ని ఒక 8 కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగ కొలతల ప్రకారం చేసుకుంటే గరం మసాలా చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా గరం మసాలా పొడి కోసం తెచ్చుకున్న స్పైసెస్ అన్నిటినీ ఒకసారి ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టిన వాటిని లైట్గా 1 by 1 వేయించుకోవాలి. అప్పుడే స్మెల్ చాలా బాగుంటుంది గరం మసాలాకి. ముందుగా ధనియాలు జీలకర్ర పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని హీట్ అయినాక ఒక 50 grams వరకు ధనియాలను తీసుకుని ఇలాగా వేయించుకోవాలి దోరగా. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, పచ్చివాసన అంతా పోవాలి. ఈ ధనియాలు వేగిన తర్వాత ఒక 20 grams వరకు జీలకర్రను తీసుకోవాలి. ధనియాల్లో సగం తీసుకోవాలి. 50 grams ధనియాలు కదా, ఒక 20-25 grams వరకు జీలకర్రను తీసుకుంటే సరిపోతుంది. ధనియాలు జీలకర్ర పొడి అయితే రెడీ అయిపోతుంది. ఏదైనా వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా వేసుకోము కదా కొన్ని కర్రీస్లోకి, ఫ్రైస్ వాటిలోకి అయితే ఇది చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మిక్సీ పట్టుకోవాలి, వేడిగా చేయకూడదు. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలాగ కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. బగారా రైస్ చేసుకుంటాం కదా, ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసుకున్నప్పుడు ఈ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. ఈ ధనియాలు జీలకర్ర పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. వేడివేడిగా తీసుకుని స్టోర్ చేసుకోకూడదు. చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లోని తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 6 months 3-4 months అయితే మనం బయట పెట్టుకుంటే సరిపోతుంది. అంతేనండి, హోమ్మేడ్ ధనియాలు జీలకర్ర పొడి అయితే రెడీ అయిపోయింది. బయట కొన్న ధనియాల పొడి ఎలా ఉంటుందో చూస్తారు కదా.
గరం మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గరం మసాలా పొడికి కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసుకుని కొంచెం ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అది కూడా హీట్ అయినాక ఒక 20 గ్రామ్స్ వరకు ధనియాలను తీసుకుని ఇలా వేయించుకోవాలి. ఒక 5 స్పూన్స్ వరకు ఉంటుంది ధనియాల క్వాంటిటీ. 1 స్పూన్ షాజీరా, ఒక 3 స్పూన్ల వరకు జీలకర్రను తీసుకోవాలి. ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మిగతా స్పైసెస్ అన్నిటిని ఒకదాని తర్వాత 1 by 1 ఇలాగ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రను వేయించుకోవాలి. తర్వాత షాజీరాను కూడా ఇలాగా లైట్గా వేయించాలి. తర్వాత 4-5 బిర్యానీ ఆకులు తీసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి ఇలా ఒకదాని తర్వాత 1 by 1 వేయించాలి. ఒక 2 minutes వరకు వేయించితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే స్పైసెస్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. ప్యాన్ హీట్గా ఉంది కాబట్టి వెంటనే వేగిపోతాయి. తర్వాత ఒక 20 గ్రామ్స్ వరకు యాలకులు తీసుకోవాలి. ఒక 20 గ్రామ్స్ వరకు లవంగాలు యాలకులతో పాటు రోస్ట్ చేసుకోవాలి. ఒక 20 గ్రామ్స్ వరకు అనాస పువ్వు, ఒక 20 గ్రామ్స్ వరకు దాల్చిన చెక్క చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని వేసుకోవాలి. జస్ట్ ఇలా వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా రోస్ట్ చేయకూడదు, స్మెల్ మారిపోతుంది. గరం మసాలా పొడి కలర్ కూడా బాగా డార్క్నెస్ వచ్చేస్తుంది, అందుకే ఇలా లైట్గా వేస్తే సరిపోతుంది. ఇలా వేయించకుండా ఉండాలనుకుంటే ఒక ఎక్కువసేపు ఎండబెట్టుకోవాలి, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల స్మెల్ బాగా తెలుస్తుంది మన కర్రీస్లో కానీ వాటిలో కానీ వేసుకున్నప్పుడు. అందుకని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది.
ఈ విధంగా వేయించిన స్పైసెస్ అన్నిటిని ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని మిక్సీ పట్టుకోవాలి, వేడివేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. గరం మసాలా క్వాంటిటీని బట్టి జాజికాయని తీసుకోవాలి. ఒక చిన్న జాజికాయ అయితే సరిపోతుంది. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాన్ని కూడా 1 నిమిషం వేయించుకుని పొడి చేసుకోవాలి. జాజికాయని ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే జాజికాయ పొడి చాలా కొంచెం డామినేటెడ్గా ఉంటుంది కదా, కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి పౌడరు. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి. మొత్తం అన్నిటిని కలుపుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి, కలిపి పొడి చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తని పొడిగా చేసుకోని అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పౌడర్ అంతటిని ఒక ప్లేట్లో తీసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత చల్లారనివ్వాలి. అంతేనండి, హోమ్మేడ్ గరం మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకున్న పొడిని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఒక 8 కంటైనర్లో కానీ తీసుకోవాలి.
విధంగా ఒకేసారి నేను ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా పొడిని ఒకేసారి రెడీ చేసుకున్నాను. ఒక్కొక్క బాటిల్ 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ గరం మసాలా పొడులు చేసినప్పుడైతే స్మెల్ అయితే చాలా బాగుంది. కర్రీస్లో కానీ బిర్యానీస్లో కానీ ఈ పొడులు వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా పొడి కానీ ధనియాల పొడి, జీలకర్ర పొడిని కానీ వేసుకుంటే కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ పికల్స్ అవి చేయడానికి ఇలాగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన మసాలా పొడులను అయితే వాడుకుంటే చాలా బాగుంటుంది. చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పికల్స్ని కూడా. అంతేనండి, హోమ్ మేడ్ మసాలా పొడులు అయితే రెడీ అయిపోయి ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా పొడి. వెజ్ కర్రీస్కి కానీ నాన్ వెజ్ కర్రీస్కి కానీ దేంట్లోనైనా వేసుకోవచ్చు. కర్రీస్కి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవి చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఒకసారి చేసుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు చూడాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి అంటే ఒక 6 మంత్స్ వరకు చేసుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి. వీటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే స్మెల్ అయితే అలాగే ఉంటుంది. ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయి. నేను ఒక 3 మంత్స్ సరిపడినంతగా చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇదే కొలతలతో కొంచెం ఎక్కువ చేసుకోవడమే. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.